ప్రతి నెలకు వచ్చినటువంటి డబ్బులు సేవ్ చేసుకోవడానికే ఉంటాం. అవి ఎలా సేవ్ చేసుకోవాలి? వాళ్ళకి వచ్చిన ప్రతి జీతంలో కూడా సేవింగ్ చేసేటప్పుడు కొన్ని దాని గురించి మీరేం చెప్తారు సార్? మనకున్న ఆల్రెడీ సేవింగ్స్తో ఇలాంటివన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఇవి అడిషనల్గా కూడా చేస్తే దీనివల్ల అధిక లాభం అయితే ఉంటుంది. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అని చాలామందికి నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం నేనైతే చక్రధర్ సార్ గారితో ఉన్నాను. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. దాదాపుగా అందరికీ సేల్స్ అంటే ఐడియా ఉంటుంది, కానీ అవి ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. సార్ ఏంటంటే ఎక్కువ మీరు సేవింగ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే దాదాపు చాలా మందికి ఐడియా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మనం రెగ్యులర్గా డబ్బులు దాచి పెట్టుకుంటాం, ప్రతి నెలకు వచ్చినటువంటి డబ్బులు సేవ్ చేసుకోవడానికే ఉంటాం. కానీ అవి ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది సార్. సో వాటి గురించి మీరేం చెప్తారు? యాక్చువల్గా సేవింగ్స్ అనేది చాలా మంచిది అండి. మన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన ప్రతి జీతంలో కూడా ఒక 30% మినిమంగా దాచుకోవాలి. అయితే చూడండి, కాలం మారుతుంది. కాలం మారుతున్నప్పుడు కాలానికి అనుగుణంగా కూడా మనం మార్పులు చేసుకోవాలి. సేవింగ్స్లో ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనం ముందు తరం వాళ్ళు చేసేది ఏంటంటే బ్యాంకులో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ఒక పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ కావచ్చు, ఒక చిట్ ఫండ్ కావచ్చు. సో అట్లాంటివన్నీ కూడా ఒక 20 సంవత్సరాల క్రితం బాగా పాపులర్లో ఉన్నాయి. ఎప్పుడైతే కాలం కొంచెం మారుతుంది, మీరు చెప్పినట్టు ఖర్చులు బాగా పెరుగుతున్నాయి, ఆ ఖర్చులు తగ్గట్టుగా మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలి, సేవింగ్స్ కూడా ఉండాలి అంటే కొత్త తరం సేవింగ్స్ చేయాలి. ఈ కొత్త తరంగా వచ్చిన సేవింగ్స్లోనే మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి, స్మాల్ కేస్ కానివ్వండి, అలాగే ఏఏఎఫ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ఇప్పటికి జనాలకి అవగాహన వస్తుంది వాటి మీద. అంటే మనకున్న ఆల్రెడీ సేవింగ్స్తో కాకుండా, జనరల్గా మనం చేసే సేవింగ్స్తో కాకుండా ఇవి అడిషనల్గా కూడా చేస్తే దీనివల్ల అధిక లాభం అయితే ఉంటుంది. అయితే మనం రాబోయే ఎపిసోడ్స్లో వీటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. అయితే సేవింగ్స్ అనేది ఎలా చేయాలి అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే లంసంగా చేయాలా, లేకపోతే మంత్లీ ఇన్స్టాల్మెంట్లో చేయాలా అనే అపోహ చాలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది వాళ్ళ కేపబిలిటీ బట్టి కొంతమంది లంసంగా పెట్టగలుగుతారు, కొంతమంది ఇన్స్టాల్మెంట్స్లో పెట్టగలుగుతారు. సో ఇప్పుడు బ్యాంకులో కూడా చూస్తే ఒక రకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయచ్చు. 5 lakhs ఉంటే కనుక 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. అలా లేని పక్షంలో ఆర్డీ అంటారు, అంటే రికరింగ్ డిపాజిట్ అని. నెల కొంత మాత్రం 2,000 3,000 ఆర్డీ చేస్తారు. అప్పుడు ఆర్డీ అనేది చాలా ఫేమస్గా ఉండేది, బ్యాంక్ ఆర్డీ అనేది. ఎందుకంటే ఊళ్ళల్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకి ఎస్బీఐ కానివ్వండి, అలాంటి బ్యాంక్ అందుబాటులో ఉంటుంది, లేదా పోస్ట్ ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. ఒక పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ వెళ్ళి ఓపెన్ చేసేవాళ్ళు అకౌంట్. ఇప్పుడు మనకు గణనీయంగా మార్పులు ఎలా వస్తున్నాయంటే మొబైల్ యాప్. చూడండి, మొబైల్ యాప్ అనేది ఈవెన్ మన పల్లెటూళ్ళలో కూడా బాగా పాపులర్ అయ్యింది. ప్రతి ఒక్కరికి ఐఫోన్ ఐడియా ఉంది, స్మార్ట్ ఫోన్ అంటే ఏంటో ఐడియా ఉంది. సో దాని ద్వారా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనం ఒక మొబైల్ యాప్ ద్వారా చేసేయచ్చు. సో దానికి ఏంటంటే చాలా సింపుల్గా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, పాన్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, వాళ్ళ బ్రాంచ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఇస్తే మనం లింక్ చేస్తాం. సో తద్వారా ఏంటంటే వాళ్ళు ఉన్న చోటు నుంచే బ్యాంక్ ఒక మొబైల్ యాప్ ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేయచ్చు. అంత సులభంగా అయితే ఇవాళ మారింది. సో ఈ గణనీయంగా మ్యూచువల్ ఫండ్స్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే మనం చూస్తే బ్యాంకులో ఇప్పుడు రైడర్స్కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. ఒకప్పుడు మనకి చాలా 20 years బిఫోర్ చూస్తే 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. అలా 16% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి 12%, 10%, ఇవాళ చూస్తే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వచ్చేసింది. ఎప్పుడైతే గణనీయంగా బ్యాంకులో రిటర్న్స్ తగ్గిపోతున్నాయో ఆల్టర్నేట్ ఏంటి అనేది వెతుకుతుంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అని చాలామందికి అర్థమైంది ఇప్పుడు. సో తద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో లంసంగా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే ఒక మంచి ఆప్షన్ ఉంది. నెల 1,000 రూపాయలు కావచ్చు, 2,000 కావచ్చు, వాళ్ళకి ఎంత. ఇప్పుడు చూడండి, చాలామంది చేసేది ఏంటంటే సేవింగ్స్ అనగానే ఓకే, నాకు ఒక 1,000 రూపాయలు జీతం వచ్చింది, 1,000 రూపాయల జీతంలో నాకు ఒక 700 800 ఖర్చు అయిపోయింది, మిగిలిన 200 నేను సేవ్ చేస్తాను అనుకుంటారు. కానీ అలా కాదండి. యాక్చువల్గా పే యువర్ సెల్ఫ్ అన్నారు పెద్దవాళ్ళు. ఏం చెప్పారంటే ముందు మనం బట్టలు ఖర్చు పెడతాము, మనం భోజనం ఖర్చు పెడతాము, మెడిసిన్స్ ఖర్చు పెడతాము, రకరకాల ఖర్చు పెట్టేస్తాం. సో ముందు అలా ఖర్చు పెట్టకండి, ముందు మీరు పే చేసుకోండి అంటారు. అంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే మన కోసంగా, మన ఫ్యూచర్ కోసం మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి యాక్టివ్గా ఎప్పటిదాకా ఉంటారంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ దాకా యాక్టివ్గా ఉంటారు. కానీ 60 ఏళ్ళ దగ్గర నుంచి మన బాడీ సహకరించదు పనిచేయడానికి. కానీ మనం ఏమో 90 years దాకా మనం లైవ్లో ఉంటాం. సో ఈ 60 నుంచి 90 ఏళ్ళకి కావాల్సిన అమౌంట్ కూడా మనం ఇవాళే దాచిపెట్టుకోవాలి. అదే సేవింగ్స్, ఫ్యూచర్ కోసం సేవింగ్స్.
సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇవాళ నుంచి మనం ఒక 200 300 ఫస్ట్ జీతం రాగానే మన కోసంగా అంటే మన 60 ఏళ్ళ నుంచి నెక్స్ట్ మనం బతుకున్నంత కాలం ఎంత ఖర్చు అవుతుందో దానికి ఎంత కావాల్సి వస్తుందో అంత ఫండ్ మనం ఇవాళ నుంచి దాచిపెట్టుకోవాలి. కాబట్టి జీతం రాగానే ముందు చిన్నప్పుడు చూడండి ఒక పెద్దవాళ్ళు ఒక చిన్న ఇంట్లో కుండి మెయింటైన్ చేసేవాళ్ళు, మూత అనేవాళ్ళు, అలా అందులో కిడ్డీ బ్యాంక్ అనేవాళ్ళు, ఆ కిడ్డీ బ్యాంకులు దాచిపెట్టేవాళ్ళు. సో అట్లాగా ఫస్ట్ ఏం చేయాలంటే జీతం రాగానే ముందు మన కోసంగా ఒక 1000-2000 దాచిపెట్టుకోవాలి. తర్వాత మిగిలిందే ఖర్చు పెట్టాలి. సో చాలా చేసేది ఏంటంటే ముందు ఖర్చు పెడతారు, మిగిలింది సేవ్ చేస్తారు. అలా కాకుండా సేవింగ్కి ఒక ప్రణాళిక మారిపోయింది. ఇప్పుడు ముందు సేవ్ చేయండి, 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, దాని తగ్గ మిగిలిన 9000ని మనం ఖర్చు పెట్టుకోమని చెప్తున్నాం. సో అలా సేవ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ కనుక కంపల్సరీగా కొట్టండి. ఒకవేళ మా ఛానల్ని కనుక ఇప్పుడే చేస్తే కంపల్సరీగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైతే డౌట్స్ ఉంటాయో కంపల్సరీగా మీరు కామెంట్ రూపంలో కూడా కంపల్సరీగా తెలియజేయండి. థ్యాంక్ యూ.